ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం పెద్దారవీడు మరియు చెట్లమెట్ల చైర్మన్లు డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం ఈ రోజు పెద్దారవీడు మండల పరిషత్ ఆవరణలో ఘనంగా జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరు ఎలక్షన్ బాబు, జిల్లా పీఎస్సీఎస్ చైర్మన్ కామెపల్లి సీతారామయ్య, రాష్ట్ర కమ్మ కార్పొరేటర్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మ చౌదరి, ఎర్రగొండపాలెం మార్కెట్ యార్డ్ చైర్మన్ చేకూరు సుబ్బారావు పాల్గొన్నారు। ఈ సందర్భంగా పీఎస్సీఎస్ చింతగుంట్ల రాజేశ్వర్ రెడ్డి, పెద్దారవీడు పీఎస్సీఎస్ చైర్మన్గా వెన్నబోడి రెడ్డి, చెల్లమెట్ల పీఎస్సీఎస్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు। డైరెక్టర్లుగా వెన్న సుబ్బారెడ్డి, అనుముల ప్రసాద్, గోదాపు సత్యనారాయణ రెడ్డి, ఉప్పలపాటి చిన్న శేషు ప్రమాణం చేశారు। వీరికి గూడూరు ఎలక్షన్ బాబు ప్రమాణ స్వీకారం చేయించారు। సందర్భంగా గూడూరు ఎలక్షన్ బాబు మాట్లాడుతూ ఎర్రగొండపాలెం నియోజకవర్గం పశ్చిమ ప్రకాశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతమని, ప్రజలు వలసలు వెళ్లకుండా ఉండడానికి ఒకే మార్గం వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావడం మాత్రమేనని, ప్రాజెక్టు పూర్తి కావడానికి నిరంతరం కృషి చేస్తున్నామని, త్వరలోనే ప్రజలకు త్రాగునీరు, సాగునీరు అందుతుందని తెలిపారు। అలాగే గత ప్రభుత్వం వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయకుండా ప్రజలను మోసం చేసిందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల వైఫల్యం వల్లే ఈ ప్రాంత అభివృద్ధి ఆగిపోయిందని విమర్శించారు। త్వరలోనే కూటమి ప్రభుత్వం చేతుల మీదుగా వెలుగొండ ప్రాజెక్టు, మార్కాపురం జిల్లా, మార్కాపురం మెడికల్ కాలేజ్ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తెలిపారు। తర్వాత కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్లు, డైరెక్టర్లను ఘనంగా సన్మానించారు। ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మెట్టి శ్రీనివాస్ రెడ్డి, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ నక్క శ్రీను, గొట్టం శ్రీనివాస్ రెడ్డి, గుమ్మ గంగరాజు, తిరుమల రెడ్డి, చిన్న వెంకటరెడ్డి, మండల ఉపాధ్యక్షులు పోరురాజు, అలాగే మండలంలోని టీడీపీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, రేషన్ డీలర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు।